Raj. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. మన ఆర్థిక కష్టాలు వాళ్ళకి పెట్టుబడులు, మన కుటుంబ సమస్యలు వాళ్ళకి చాలా వరాలు. మనం ఎక్కడ కన్నీరు చూపిస్తున్నా వాళ్ళు ఓదార్సుని నటిస్తారు. మన కష్టాలు తీరుస్తున్నట్లు వాళ్ళు మనతో కలిసి మెలిసి మనల్ని అప్పుల పాలు చేయడం కాకుండా వ్యభిచార కూపంలోకి దించేస్తుంటారు. వ్యభిచార కూపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాలు అంతా ఇంత కావు. అలాంటి కష్టాలు ఎదుర్కొని కొంతమంది స్వచ్ఛంద సంస్థల వల్ల, లేదా కొంతమంది పోలీసుల వల్ల, లేదా మరికొంతమంది అక్కడే కష్టాలు పడి మిగతా వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ సహకారంతోనూ బయటపడ్డ వాళ్ళ జీవిత గాథలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం ఒక మహిళ. ఆ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక వేరే ప్రాంతంకి వస్తే ఆమెను ఓదార్చినట్లు నటించి ఆమెను ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచార కూపంలో దింపారు ఓ బ్రోకర్. ఆ బ్రోకర్ మహిళ, అంటే మహిళకు మహిళే శత్రువు అనేది నిరూపించింది ఆమె. వ్యభిచార కూపంలోకి ఉన్న ఆమె తిరిగి ఏ విధంగా బయటకు వచ్చింది, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాయి, కష్టాలను ఎదుర్కొంది, బయటకు వచ్చిన ఆమె సొసైటీ ఆమె ఎలాగ రిసీవ్ చేసుకుంది, భర్త ఏ విధంగా ఆమె పట్ల తిరిగి ప్రవర్తించాడనే విషయాల్ని ఆమెని అడిగి తెలుసుకుందాం. నాగలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం సార్, నా పేరు నాగలక్ష్మి, మా తనకల్లు. నేను వచ్చి చిన్న వయసులోనే పెళ్లి చేసినారు సార్. మా అమ్మ మా నాయన నేత వయసులోనే పెళ్లి కాకనే పెళ్లి చేసినారు. చేసింటే అతను నన్ను ఎక్కువ హింస పెట్టినాడు. నా భర్త వచ్చి తాగేసి వచ్చేది, కొట్టేది, తిట్టేది, రోజు వచ్చి నాకు హింస అనేది ఎక్కువ పెట్టేది. అంటే మాకు వచ్చి మా అత్తగారికి వచ్చి ఆస్తి పాస్తి ఉంది, భూమి ఉంది, మడి అవన్నీ ఉన్నాయి సార్. ఇంకా అవన్నీ నేను అడుగుతానేమని చెప్పి మా బావ కొడుకు, మా బావ వాళ్ళ తోడుకోవడాలు అందరూ చెప్పేది. రోజు నా మౌనికి తాపిచ్చేది, ఎక్కువ నాకు హింస పెట్టేట్టుగా చేసినారు సార్. ఇంకా నన్ను ఇంటికి పంపించేయాలి అని చెప్పి ఒకరోజు ఎక్కువ తాపేసినారు. కిరసనాలు కానీ చేతికి ఇచ్చినారు సార్. ఆమె చంపేసుకోండి చెయ్యి, మేము కలిసి ఇంటి నీకు చూసుకుంటామని చెప్పినారు. అతను వచ్చి ఒక రోజు తాగేసి వచ్చి నా మీద కిరసనాలు పోసి అంటించేదానికి తయారు పడిపోయినాడు. నేను అతను తాగిన మొత్తులే ఉన్నాడు కాబట్టి నేను అతను అక్కడ కిందికి దబ్బేసి నేను బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఒళ్ళు అంతా కిరసనాలు పోసేసినాడు అని చెప్పి చీర అంతా పెరికేసినాడు. ఆ తాగిన మొత్తులో కూడా వచ్చి చీర పెరికేసినాడు. ఇట్లా బఠాన బయలు ఇట్లా బజార్లోనే సార్. ఎవరు ఇరుగు పొగురు వాళ్ళు కూడా అక్కడ ఎవరు మాట్లాడించిన వాళ్ళు కూడా లేవు, ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా లే. ఇట్లా అబ్బు చేతులు పట్టుకొని నిలబడుకున్నా, కొత్త లంగా తన జాకెట్ తన నిలబడుకున్నా. ఒక్కరు కూడా వచ్చి నన్ను ఇది చేసిన వాళ్ళు కాదు. మళ్ళీ ఎవరో మా అమ్మ మా నాయనకి ఎవరో చెప్పింటే మా అమ్మ మా నాయన వచ్చినారు, మా అత్తగారు ఊరికి వచ్చినారు, పిలుచుకొని వచ్చేసినారు. మళ్ళీ అట్లే పిలుచుకొని వచ్చేసాక నేను ఏదో కూలి పని చేసుకుంటా, మా అమ్మ మా నాయనతో నుండి కూలి పని చేసుకుంటా ఉంటే మా ఊరు పక్కనే పరాకొల్లపల్లి, ఆమె పేరు రవణమ్మ. ఆమె వచ్చి రోజు నువ్వు ఇట్లా కూలికి పోయేదానికన్నా నువ్వు హైదరాబాద్ పోతే నెలకు 15,000 లేదా 10,000 జీతం ఇస్తారమ్మా, నువ్వు ఇంట్లో వంట చేసేది, బోకులు కడిగేది, కసువులు ఊడిసేది అట్లాంటివి చేసుకునేది అని చెప్పింది. కానీ నేను వినలేదు, వినకుండా గమ్మున ఉండిపోయినా, అట్లే పనికే పోతానే ఉంటుంది. రోజు వచ్చి నన్ను అడుగుతూనే ఉన్నింది. నేను ఎప్పుడూ ఆలోచన చేసి వినలా. ఓ రోజు ఒక 10 రోజులు అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో తినేకి ఇది ఏది లేక ఇది కాకుండా ఉండే. ఆ టైంలో ఇంకా నాకు ఎక్కడ అవకాశం జరగక ఏది దిక్కు తెలక నేను మళ్ళా వచ్చి ఆ టైంలో కూడా అమ్మ అడిగింది, ఏమ్మా పాతావా, ఎట్లా నీ పరిస్థితి ఎట్లుంది, 10 రోజుల నుండి ఏమి సంపాదన కూడా లేదు, తినేకి కూడా మీకు అన్నం లేదు అని చెప్పింది సార్. సరే అమ్మా పాతాను లేనని నేను ఇంట్లోటి పనికి అయితేనే నేను పాతాను, వేరే పనికి అయితే నేను ఎక్కడ పోను, నాకు అట్లాంటివి పట్టవు. కానీ మీకు ఆ విషయం చెప్పే ముందు మీకు భర్త వేధించి రోడ్డు మీద కిరోసిన్ పోసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు వచ్చి ఉన్నారు, కానీ కాలనీ వాళ్ళు ఎవరు ఆదుకోలేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు అప్పటికి పట్టించుకోలేదు సార్. ఎవరు నాకు ఆస్తి కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము. నా మొగునాస్తి నాకు స్వాధీనం కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము. కానీ నా మొగునాస్తి వాళ్ళు మా బావ కొడుకులు పోలీసులు ఏమన్నారు సార్, నీకు నీ ఆధారాలు ఏంటివి లేవు కదమ్మా, వాళ్ళ ఆధారాలు నీ తావా, ఆధారాలు ఏంటివని ఉంటే నువ్వు కోర్టుకి వేసుకోమ్మా అని అన్నారు. నీ భర్త కొట్టాడు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు? తీసుకోలేదు సార్, తీసుకోలేదు. అప్పటికి తీసుకోకపోవడం తర్వాత రమణమ్మ మీ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత వచ్చి ఇట్లే సార్ పనికి పోతా ఉంటే అమ్మ వచ్చి చెప్పిన తర్వాత మాకు ఎక్కువ గడిచేదానికే కష్టం అయిపోయింటే అంటే ఇంకా మా అమ్మ మా నాయన వచ్చి వయసు అయిపోయింది సార్. ఇంకా వాళ్ళ కొడుకులు ఏమో 2 ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోరు సార్.
నేను మొగ్గుని పెట్టేసి ఇంటికి వచ్చినానని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ ఇట్లా ఇంకేమో నేను నెలకు 10,000 15,000 అంటే నేను కూడా కొద్దిగా ఇదైనాను సార్. ఏదో మేము మన ఆయన్ను పోషించుకుందాంలే, ఇంకా మాకు ఎవరు లేరని చెప్పి ఆలోచన చేసినాను. మళ్ళీ అమ్మ కూలికి పోతా, ఇంట్లో మా అమ్మ మా నాయనకు కూడా చెప్పిందిలే నేను ఇట్లా వెళ్ళిపోతానమ్మా అని. కూలికి పోతానని చెప్పేసిన వెళ్ళిపోయినా. మళ్ళీ మా ఊరు పక్కనే స్టేషన్ ఉండింది. ఆ స్టేషన్ కాడికి వచ్చాయమ్మ నువ్వు టికెట్లు తీసుకుంటాను అని చెప్పింది అమ్మ రవణమ్మ. టికెట్లు తీసుకుంది. నేను ఆ స్టేషన్ కాడికి వెళ్ళక మళ్ళీ వచ్చి కదిరికి పిలుచుకొని వచ్చేసింది. కదిరికి పిలుచుకొని వచ్చి రైలు స్టేషన్లో దిగినాము. రైలు స్టేషన్లో ఏంటంటే మళ్ళీ గెజిల్రెడ్డిపల్లి క్వార్టర్స్లోకి పిలుచుకొని వచ్చింది. గెజిల్రెడ్డిపల్లి క్వార్టర్స్లో వచ్చి ఒక అతని పేరు ఒలి, ఒక అతని పేరు అజీమ్. వాళ్ళిద్దరూ వాళ్ళు మొత్తం అంతా మెయింటింగ్ అంతా వాళ్ళిద్దరిదే. ఈ అమ్మ తనకల్ నింటి కదిరికి పిలుచుకొని వచ్చింది. వీళ్ళు ముగ్గురు బోకర్లే సార్. మొత్తం అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ముగ్గురు మాత్రం బోకర్లే, పక్కా బోకర్లే. ఇక్కడ నింటే అమ్మాయిలను అక్కడ పిలుచుకొని పోయి ఇది చేసే బోకర్లు మాత్రమే. మళ్ళా టికెట్లు బుక్ చేయాలని చెప్పినారు వాళ్ళు. భాషలు అంటే నాకు భాష రాకుండా ఉండే సార్, అప్పుడు హిందీ రాకుండా ఉండే. వాళ్ళు మాట్లాడుకుండేది నాకు అర్థం కాకుండా ఉండే. వీళ్ళిద్దరు అజయ్ అని ఒలి మాట్లాడుకుండేది. టికెట్లు 3 రోజులు పడుతుంది, 2 రోజులు లేట్ అవుతుంది అని ఎమ్మక రవణమ్మకి చెప్పినారు. మళ్ళీ ఏమక్క నేను ఎమ్మని అడిగితే టికెట్లు లేట్ అవుతాయంటమ్మా, 2 రోజులు ఉండాలంటే మనం ఏడాను అని. సరేలే అని నేను. మళ్ళీ భోజనము, వాళ్ళు బాత్రూము, పాస్ బాల్ ఒంటికి ఏంటికి వాళ్ళన్నీ వాళ్ళు లోపలని అన్నీ ఇచ్చేసినారు. నన్ను బయటకు రానియకుండా కదిర్లోనే సార్ గెజిల్రెడ్డిపల్లి క్వార్టర్స్లో చేసినారు. నేను బయటకు వస్తే నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో లేదు కనుక్కుంటారేమో అని చెప్పి నన్ను బయటకు రానియకుండా ఇది చేసినారు. కానీ మళ్ళీ 3 రోజుల తర్వాత టికెట్లు బుక్ అయినాయి అని చెప్పేళ్ళకి మళ్ళీ 3 రోజుల తర్వాత బురకాయ వేసినారు. నాకు బురకాయ వేసినారు, ఆటోలో పిలుచుకొని పోయినారు స్టేషన్కు. మీరు అడగలేదా నాకు బురకాయ ఎందుకు వేస్తున్నామని? అడిగినాను. ఇట్లా పిలుచుకొని పోయేటప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు, అవి ఇవి ఇబ్బంది అవుతాయి అని అన్నారు. ఇప్పుడు పని చేసుకునేదానికే కదా పాతాండేది, ఇంకేంటికి కాదు కదా అన్నారు. అప్పుడు కూడా అడిగినాను నేను, పని చేసుకుండేకేమ్మా నీకేం మేమేమన్నా అబద్ధం చెప్తామా అన్నారు. ఏమో అబద్ధం చెప్తున్నారు ఎట్లా అని కూడా అడిగినాను నేను ఆ టైంలో కూడా. ఇంక మళ్ళీ ఎందుకు బురకాయ వేస్తున్నారంటే ఎవరన్నా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. సరేలే ఇంకేమో లేని చెప్పి నేను ఆలోచన చేసిన. అంటే ఇప్పుడు ఉన్న గవనం అప్పుడు లేదు సార్ మాకు. ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉన్నట్టే కదా అది వేరేగానే ఉండు. మళ్ళా పిలుచుకొని పోయినారు, కదిరి స్టేషన్లోకి పిలిచిపోయినారు. మళ్ళీ ఆడొచ్చి దీనికి ఇక్కడ ఉంది చూడు సార్, ఇది గుంతకల్, ఇది గుంతకల్ కాదేమో ఇక్కడ కాదు సార్, ధర్మవరానికి సార్. ధర్మవరానికి పిలుచుకొని పోయినారు. నైట్ 11 గంటలకు ఉందంట ట్రైన్. ఆ ట్రైన్కి ఎక్స్ప్రెస్కు పిలుచుకొని పోయినారు. నాకు ఇక్కడ చెప్పిండేది ఏమని హైదరాబాద్కు అని చెప్పినారు. సరేలే అని చెప్పి హైదరాబాద్కే కదా అని చెప్పి నేను ఆలోచన చేసిన. హైదరాబాద్ దాటుకున్నాము, అన్నీ దాటుకున్నాము. ఆటికి పోనాక ఇదేనా అంటే నేను హైదరాబాద్, ఇది హైదరాబాద్ కాదు ఢిల్లీ అంటారు. రవణమ్మను ఒలి ఇక్కడ నుండి తీసిచ్చిండేది టికెట్లు అజీమ్. మెయిన్ బోకర్ వాడే. మాకు టిక్కెట్లు కట్టినింటి వాని ఖర్చులు అవన్నీ ఇక్కడి నుండి పంపించిండేది వాడే. వీళ్ళిద్దరు నాతో వచ్చిండేది మాత్రము ఒలిని రవణమ్మ. వీళ్ళు నన్ను నాటికి పిలుచుకొని పోయిండేది. మళ్ళీ ఇక్కడి నుండి అజీమ్ ఫోన్ చేసినాడు అక్కడ ఎవరికి, జరీనాకు ఫోన్ చేసినాడు ఢిల్లీకి. అప్పుడు ల్యాండ్ ఫోన్లు సార్ ఉన్నింది. ఫోన్ చేసినాడు. మళ్ళీ ఆయమ్మ ఏమని చేసింది, ఆటో పిలుచుకొని రైల్ స్టేషన్ దాకా వచ్చింది. రైల్ స్టేషన్ దాకా వచ్చేళ్ళకి ఇంక వీళ్ళు మామూలుగా ఒలిని రవణమ్మ మామూలుగా పిలుచుకొని వస్తానే ఉన్నారు మనసుల్లో. పాతాన్నిటి గుర్తుపెట్టేసినారు వీళ్ళు వాళ్ళిద్దరిని, అమ్మ జరీన్ అనే అమ్మ. మళ్ళీ పిలుచుకొని పాతాన్నిటి పిలుచుకున్నది ఆటోలకు వస్తానే పెట్టుకుంది. బిరిబిన్ను వచ్చేసింది. బిరిబిన్ను వస్తానిట్టే ఊకున్న మళ్ళీ పైకి ఇట్లా చిన్న చిన్న కమరాలు ఉంటాయి సార్, పైన చిన్న చిన్న కమరాలు ఉంటాయి. పిలుచుకొని పోయినారు. రూమ్కి పిలుచుకొని పోతే ఇట్లా పెద్ద హాల్ ఉంది సార్, పెద్ద హాల్ ఉంది. పైన చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. ఒక ఆళ్ళు ముగ్గురు రూమ్లు ఉన్నాయి పైన. కింద ఇట్లా పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో వచ్చి అన్నీ టేబుల్ మాదిరి వేసినారు. ఇవి చెక్క ఉంటాయి సార్ టేబుల్. అట్లాంటివన్నీ ఇట్లా వరుస అట్లా వరుస ఇట్లా 4 పక్కల 4 వరుసలు వేసినారు. 4 పక్కల 4 వరుసలు వేసినారు. కానీ 4 పక్కల జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు, టీ షర్ట్లు వేసుకున్నారు, ఎంటుకలన్నీ ఎరపోసుకున్నారు, లిప్స్టిక్ మేకప్లు చేసుకున్నారు, మిడ్డీలు వేసుకున్నారు. మొత్తం అంతా లైన్లు కూర్చున్నారు ఆడపిల్లలంతా. నేను వాళ్ళ కళ్ళ చూసి నేను ఆశ్చర్యం పడిపోతే, ఏందక్క వీళ్ళు ఇట్లా కూర్చున్నారు అని అడిగినాను నేను. నాటికి
వాళ్ళంతా ఇంట్లో ఉండోలేమ్మా, వాళ్ళంతా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడన్లు అని చెప్పిరే. ఈడే మనం పని చేసేది అని చెప్పింది అమ్మ. ఇట్లా పని చేసేదానికి వీళ్ళంతా వీళ్ళకి ఎట్లా కూర్చున్నారు అని అంటే, అది నీకు వేరేగా ఉందిలే, నేను పైన చెప్తా పదా రూమ్లోకి పోదామని. మళ్ళీ పైకి పిలుచుకొని పోయినారు, భోజనం మెత్తకొచ్చి పెట్టినారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది జరీనా. కొంచెంసేపు పండుకున్నాము. కొంచెంసేపు పండుకున్న తర్వాత మళ్ళీ లేచినాము, స్నానం చేయకండి అని చెప్పి పంపించినారు కిందికి. స్నానం చేసినాము, మళ్ళీ డ్రెస్ వేసుకోమనింది. అక్కడ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్లా చీరలు కట్టుకొనిరు. పంజాబ్ డ్రెస్ వేసుకోమన్నారు. బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయింది జరీనా. నన్ను పిలుచుకొని పోయింది. మళ్ళీ ఎంటుకలు కటింగ్ చేయించింది. మగం అంతా బాగా నీట్గా చేయించేసింది. ఐబ్రో చేయించేసింది. ఫుల్గా మనిషిని బాగా మేకప్ చేసేదానికి తయారు చేయించేసా. బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయి మళ్ళీ అడిగి పిలుచుకొని పోయి మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చింది. మళ్ళీ పైకి పిలుచుకుపోయింది. పైకి పిలుచుకుపోయి ఇంకొక పాప అనే పాప ఉంటే ఆయమ్మతో ఉండే పిల్లలకే చెప్పింది, పాపకు గౌని అదే మిడ్డీ వేయించుకొని కిందికి పిలుచుకురండి అని. మేకప్ చేసుకొని వచ్చినారు. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళా కిందికి పిలుచుకొచ్చినారు మిడ్డీ వేసి. పిలుచుకొని వచ్చి మళ్ళా అడగొసని పెట్టారు నన్ను కూడా వాళ్ళలోనే. జరిగిన తావు ఒక 50 మంది ఉన్నారు. ఇంకొక తావు అసిన నేమతావు ఒక 40 మంది ఉన్నారు. ఇంకొక ఏమో తావు వచ్చి ఒక 100 మంది ఉంటారు. అంటే వెరైటీగా నీ తావు 30 మంది, ఇట్లా ఈసారి తావు 40 మంది, ఆ సారి తావు ఒక 50 మంది, అట్లా ఒక్కొక్కరు తావు ఒక్కొక్కరు మెయింటైన్ చేసేది. ఆడికి పిలుచుకొని పోయిన తర్వాత ఇక అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్. ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు. నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళని ఉంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నీదనుకో సార్, ఆ ఇంటి ఓనరు నువ్వే. ఆ ఇంటి ఓనర్ను నువ్వు పోలీసులు మెల్లంపుతావు. ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఆంధ్రాని ఇంటి, నువ్వు రావాలా సార్ అని చెప్తారు. అది ఎస్ఐయో లేకపోతే డిఎస్పో ఎవరో తెలియదు మాకైతే. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి. నీ పేరు ఏం పేరు అన్నారు. అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. ఇక్కడ పేరు చెప్పనేళ్ళు అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. నువ్వు యా ఊరు నుంచి వచ్చినావు అని అడిగారు. నేను వచ్చి ఆంధ్రా నుంచి వచ్చినాను అన్నాను. మళ్ళీ నీ ఇష్ట ప్రకారమే వచ్చినావా అని అన్నారు. అవును నా ఇష్ట ప్రకారమే వచ్చినాను అన్నాను. నీకు ఇష్టమేనా అన్నారు. ఇష్టమేను అన్నా. అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమైందిలా. పని కోసం అనుకున్నాను, పని కోసమే అనుకున్నాను. అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాల. వాళ్ళు చెప్పనులే నాకు. సరేలే అని చెప్పినారు. నా ముందరనే 100 రూపాయల నోట్ల కట్టలు 4 కట్టలు తీసుకున్నాడు సార్ ఆడ ఉండే పోలీసు. వాటికి వచ్చిన పోలీసు అయిపోయి 4 కట్టలు తీసుకున్నాడు. ఇప్పుడు దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనర్, నువ్వు నడుపుతా ఉండవు. నువ్వు నడిపిన తర్వాత నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో, ఆ సార్ మనుషులను పెట్టుకో అంటాడు. నువ్వు వచ్చి ఓనర్ అయిపోయింటావు ఆ ఇంటికి. ఈ జరిగిన వచ్చి ఒక 40 మందిని 50 మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది. ఈ జరిగిన వచ్చి ఎంత జనాన్ని పిలుచుకొచ్చిందో అంత జనం వచ్చి ఆడ ఒప్పచెప్పాల. మళ్ళీ నన్ను కొనుక్కున్నట్టు ఏం లే, అమ్మేసినట్టు ఇల్లు నన్ను ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టుగానే. అంటే ఆ పోలీసులు డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి. అక్కడ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఏం జరిగింది, ఆ డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు అతను. ఇంకా మళ్ళీ నన్ను అడుకోసన్న పెట్టి ఎక్కడ కస్టమర్లు వస్తున్నారు పాతన్నారు అని అంటే వస్తున్నారు. ఇది వేరే పాపే చెప్పింది, జరీనా ఉండే పాపే చెప్పింది, ఇట్లా పని అమ్మాయి చేసేది ఇంట్లో పని కాదు, ఏం పని కాదు అని చెప్పింది. అది వచ్చి జీవీ రోడ్లో వచ్చి అదే సేద్మేనంట సార్. అదే పనేనంట, వేరే పని అయితే ఏంది లేదంట ఆడపిల్లలకు మాత్రమే. ఆ కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది? అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్, నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను. నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను. పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడు అని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు. ఆ లోపలికి పిలుచుకొని పోతే అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్. నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు. కనీసం ఒంటి మీద ఒక నూలు గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలుచుకుపోయి. మాకు నూలు గుడ్డ మనము అమ్మ కడుపులేటి నింటి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా ఇది చేస్తారు మాకు వాళ్ళు. అంత నానా హింసలు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగాలుతారు, బీడీలు తగాలుతారు, లేదంటే మందు తెచ్చింటే మందు దాపుతారు. వాళ్ళు ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లాగ సాట్లు పడి బాధలు పడి కష్టాలు పడి
కనీసం ఆ అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నల నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసిన సార్ నేను ఆడ. కాదు, మొదటిసారి మీరు ఆ కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపంలోకి దూరారు. అనుకోని ఘటనలో మీకు తెలియని సంగతి లేదు. వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్? అదే సార్ చెప్పినాను కదా ఇప్పుడు నాన్న ఇది విధంగానే ఇది చేసినాడు సార్. మీరు ఒప్పుకోకపోయినా చేశాడు? ఒప్పుకోకపోయినా చేసినాడు సార్. నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా ఎందుకు ఇది కావు అని చెప్పి చేపించినాడు సార్. అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకి బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు. ఎలాంటి కస్టమర్లు వచ్చి వస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు, కొంత జనము అరాచకం మంచులు ఉంటారు, కొంత జనము ఇదిగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్. అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా. అంటే రాక్షసులాగా ప్రవర్తిస్తారు కొంతమంది అంటారు. కొంత జనం రాక్షసుల మాదిరిగా ఇది అవుతారు సార్. కొంత జనం బాగుండోళ్ళు వస్తారు, కొంత జనం రౌడీలు అంటారు, గోండాలు అంటారు. అక్కడ వాళ్ళ తాగుపోయినా కూడా కష్టము అంటారు. అంటే రోజుకి ఎంతమంది దగ్గర వెళ్ళాలి? రోజుకు ఇంతమంది అని ఇది లేదు సార్. ఒకరని లేదు, ఇద్దరని లేదు, ముగ్గురని లేదు, నలుగురని లేదు. వారు రేయిం బొగులు అదే పని మీదనే ఉండాలి. మేమైతే అంటే ఒక మిషన్లా పనిచేస్తాం, ఒక మిషన్ మాదిరే పని చేస్తూనే ఉండాలి. నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు. కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు. వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్. అది లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకి మళ్ళీ వేరే వాళ్ళ తాకి పంపించకూడదు. నీ తాకి ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇది చేయాల. అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెలకు మాకు నీరసం వచ్చినట్టు అయిపోతుంది, సుస్తు అయిపోతుంది. మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్. అక్కడ అంత అనుభవించేసినాం మేము. కానీ ప్రతి మహిళకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో కూడా చేయమని ఆ డేట్లో కూడా అవి కండమ్స్ వాడతాం కదా సార్. అక్కడ కండమ్స్ ఇస్తారు. అదే పనిగా డబ్బాలు బాక్సులు తెప్పిస్తారు సార్. అవి వేసుకొని ఇది చేయమంటారు. అవి వేసి చేయండి మీరు. అట్లా ఏమో ఇది కాదండి. కొంతమంది రాక్షసులాగా ప్రవర్తించడం, మనుషులను కొరకడం లాంటి చేస్తారంట, నిజమేనది? నిజమే సార్. అంటే అటువంటి ఘటనలు మీకు ఏమి ఎదురయ్యా? ఎదురైనాయి సార్. ఎవరి దగ్గర? కస్టమర్ల దగ్గరే సార్. ఇంకెవరి దగ్గరే, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. కస్టమర్ల దగ్గరే. అంటే ఏ రకంగా హింసిస్తుంటారు? ఏ రకంగా అంటే వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళు వేరే విధాలుగా చెప్తారు సార్. అవి రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా టీవీలన్నా సినిమాలన్నా సెల్ ఫోన్లన్నా కానీ అదే విధంగా చేయాలని అడుగుతారు వాళ్ళు. అవన్నీ మాకు అవన్నీ చేసేదానికి ఇష్టం ఉండదు కదా సార్. ఆ విధంగా నరకపోపంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మనం? అక్కడ వచ్చి ఒక 4 ఏళ్ళు ఉన్నాను సార్. అక్కడే ఢిల్లీలోనే? సార్ 4 ఏళ్ళు ఉన్నాను. 4 ఏళ్ళు ఇటు మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు ఏమో గుర్తు రాలేదు? గుర్తుకొచ్చినారు సార్. గుర్తుకొచ్చి ఏం చేయలేంగా, దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చేసేదానికి. ఇంకా తప్పించుకొని బయటకు వచ్చినా కూడా పోలీసు వాళ్ళ చేతల్లో పడినామంటే వాళ్ళు కూడా నానా హింసలు పెడతారు సార్. అక్కడ ఇప్పుడన్నా మేమేదో బయటకు వచ్చి ఇట్లా వచ్చి తెలజెప్పుతున్నాము కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు కూడా రొంత మట్టమైనారు. అప్పుడైతే మట్టం అనేదే లేదు సార్. కిందికి పైనింటి కిందికి దిగి మెటుకులు దిగి కిందికి వినామనుకో వాళ్ళ చేతుల్లో పడినాం కూడా అంటే మళ్ళీ ఇంటికి రాలేము మేము. అట్లా అనుభవించినాం అక్కడ కూడా. ఇక్కడి నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్తే అక్కడ వచ్చి కబోర్డులు ఉంటాయి సార్. ఒక్కొక్క కబోర్డులో వచ్చి 50 మంది పడతారు పైన. ఆ కబోర్డుల్లో దాచిపెట్టేది ఎవరు కనుక్కోలేరు. నువ్వు కనుక్కోలేవు, నేను కనుక్కోలేను, ఎవరు కనుక్కోలేరు. దాంట్లో ఊపిరి కూడా ఆడదు మాకు. ఆ గెవుల్లో పెట్టేస్తే ఒక 20 మంది 30 మంది పడతారు దానిలో కబోర్డుల్లో. దానిలో పోయి దానుకున్నామంటే ఇక్కడ నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అక్కడ ఢిల్లీ వాళ్ళకు. ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు, మీరు అంత జాగ్రత్త పడండి అని చెప్పి అప్పుడే పిల్లవాళ్ళందరినీ దాచిపెట్టేస్తారు. కబోర్డులు ఉంటాయి దానిలో దాచిపెడతారు. కబోర్డు బయటకు కనపడదు? కనపడదు సార్. మామూలుగా కబోర్డులు అంటే చిన్న చిన్న కబోర్డులు ఎంతే సార్. దాంట్లో వాకిన్లు కూడా అవి లోపలికి గెల్లి పెట్టినా కూడా మామూలుగా ఎట్లుంటాయి అట్లే ఉంటాయి. అక్కడ వేరే విధంగా కూడా మళ్ళీ మూసినారా తెరిచినారా దీనికి గెల్లు ఉన్నాయి అని కూడా కనుక్కోలేరు ఎవరు కానీ. అట్లుంటాయి ఆ కబోర్డులో. ఆ కబోర్డులో ఒకవేళ పానం ఉండి 1 గంట పడుతుందో 2 గంటలు పడుతుందో వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక అంతకు లోపల సత్య చేయొచ్చు, బతికితే బతకచ్చు దాంట్లో. ఆ కబోర్డులు ఎట్నింటి బయటకు అయితే పల్లెం తిరిగిపోయినాయి. 4 సంవత్సరాల తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాము? ఢిల్లీ నుంచి నాకు పెట్టిండి హింసలు అనేది చూడలేక కింద వాచ్మ్యాన్ ఉన్నాడు సార్. వాచ్మ్యాన్ ఉంటే ఆ వాచ్మ్యాన్ తర్వాత నుండి బయటకు వచ్చినాను సార్ నేను.
బయటకు వచ్చి ఆ వాచ్మెన్ అనేప్ప నాకు టిక్కెట్ తీసిచ్చి ఆటో బాడికి ఇచ్చి ఆటోకి ఎక్కించి ఆటో ఇప్పకి చెప్పి ట్రైన్ ఎక్కించినాను నాకు అనంతపురం ట్రైన్. ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుండి ఇక్కడ అనంతపురానికి ట్రైన్ వచ్చింది కదా సార్, ఆ ట్రైన్ ఎక్కించినాడు. మళ్ళీ అనంతపురం నుండి అనంతపురంలో దిగినాను. మళ్ళీ ఇక్కడ అనంతపురం బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి మా ఊరికి వచ్చినాను సార్. మా ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మా పుట్టినలో కూడా చాలా ఇదే అయినాం సార్. అంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన తర్వాత మీ కుటుంబం అనంతపురం వచ్చావు, అనంతపురం నుంచి మీ పుట్టింటికి వెళ్ళావు, వాళ్ళు నేను ఆదరించారా? ఆదరించలేదు సార్. ఎమ్మ ఎక్కడ పోయింది ఏం కథ అని అందరూ సూటిపోటు మాట్లాడిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఏదో ఆమె అగసాట్లో పడుకొని వచ్చింది, ఆమె బాధలు పడుకొని వచ్చింది లేదు. ఈ సానుభూతి అనేది చూపించలేదు సార్. సానుభూతి ఇంట్లో వాళ్ళు తల్లి నేను ఇంటికి వచ్చేళ్ళకనే తల్లిదండ్రి కూడా లేరు, తల్లిదండ్రి చనిపోయినారు. అన్నున్నాడు, తమ్ముడు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్. అమ్మ అక్కడ పోయి వచ్చింది, మాకు ఏం పని అమ్మతో ముగ్గుని ఇచ్చిపెట్టేసింది. అమ్మ నాయన చనిపోయినారు ఈ అమ్మ గురించి అని చెప్పి ఇంకా మా అమ్మ మా నాయన చనిపోయినారని చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు పట్టించుకోలేదు సార్. ఉండారు ఉండేకేమో ఎవరు పట్టించుకోరు. అట్లా టైంలో కూడా నేను ఉండి కూడా జీవనం చేసుకున్నాను సార్. ఎట్లా మామూలుగా పక్కన ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చుట్టుపోటు మాటలతోనే పొడిచినారు కానీ ఏదో ఆ అమ్మాయి వచ్చింది